జలగన్న నేనుంటే ఎట్టా ఉండేది అని గొప్పలు చెప్పుకుంటున్నాడు కానీ 5 ఏళ్లు జలగన్న చూపించిన నరకాన్ని తలుసుకుంటేనే ఇప్పుడు భయపడిపోతున్నారు జనం. పండగ పూట కూడా జలగన్న దెబ్బకి జనం లాభోదివోం అనే పరిస్థితి ఉండేది. అప్పట్లో గుంతల రోడ్లపై పండక్కి ఊరెళ్ళలేక సుక్కలు కనిపించేవి. అదే ఇప్పుడు అందమైన రోడ్లపై హాయిగా ఇళ్లకు చేరుకున్నారు ప్రజలు. జలగన్న ఉన్న 5 ఏళ్లు పండక్కి ఆర్టీసీ బస్సుల్లోనూ ఛార్జీలు పెరిగేవి. కానీ ఇప్పుడు ఆర్టీసీలో అట్లాంటి అదనపు ఛార్జీలు ఏవి లేవు. నాడు సుక్క నీళ్లు లేక ప్రాజెక్టులన్నీ వెలవెలబోతే ఇప్పుడు నిండుకుండల్లా కలకల్లాడుతున్నాయి ప్రాజెక్టులు. జలగన్న దెబ్బకు అప్పట్లో కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పారిపోయాయి. కానీ ఇప్పుడు పెట్టుబడులు వెల్లువల వస్తున్నాయి. అన్నా క్యాంటీన్లతో 5 రూపాయలకే పేదోళ్ళ ఆకలి తీరుతుంది. 31వ తారీఖునే పింఛన్లు అందుకుంటూ వృద్ధులు సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు జలగన్న పనికిరాని బటన్ల పేరుతో మసిపూసి మారేడుకాయ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండక్కి అభివృద్ధిని సంక్షేమాన్ని కానుకలుగా ఇచ్చింది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కానీ ఖర్చులకు డబ్బులు కాదు జలగన్న. ఎప్పుడు తెలుసుకుంటాడో ఏటైనా అంటే మళ్ళీ నేనే అంటాడు. పిచ్చి ముదిరింది రోకలి తలకి చుట్టమన్నట్టుంటుంది జలగన్నతో వ్యవహారం.